మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆరాధనలో పాలు పొందిన మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. తిమోతి మొదటి పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనములో దైవజనుడైన పౌలు ఈ విధంగా చెప్తున్నారు. దైవభక్తి ఒక మర్మమై ఉన్నది. ఏమిటి ఆ మర్మం? యేసుక్రీస్తు సశరీరుడిగా వచ్చారు. ఆత్మ విషయమై నీతిమంతుడని తీర్పు పొందారు. ఆయన రక్షకుడని జనములలో ప్రకటింపబడ్డారు. ఆయన దేవదూతలకు కనిపించారు. లోకమంతా నమ్ముచున్నారు. చివరికి ఆయన సిలువ వేయబడి, గాయపరచబడి, రక్తం కార్చి, ప్రాణం పెట్టి, మృతులలో నుండి ఆయన ఆరోహణుడై తేజోమయుడాయను. అంటే యేసుక్రీస్తులో భక్తి చేసేది ఒక మర్మం. క్రిస్మస్ ఒక మర్మం. క్రైస్తవుల యొక్క భక్తి ఒక మర్మముతో కూడినది. ఆ మర్మమైనటువంటి భక్తిలో యేసుక్రీస్తు సశరీరుడిగా వచ్చారు అనేది కావాలి. ఆయన నీతిమంతుడని తీర్పు పొందారు అనేది కావాలి. ఆయన రక్షకుడని ప్రకటింపబడ్డారు అనేది కావాలి. ఆ దైవభక్తి యొక్క మర్మములో ఆయన దేవదూతలకు కనిపించారు. ఆయన మృతుల నుండి తిరిగి లేచారు. ఆరోహణుడై తేజోమయుడాయను. ఇవన్నీ కలిగినదే దైవభక్తి యొక్క మర్మం. ఇవి తెలుసుకోకుండా నేను దైవభక్తి చేస్తున్నాను అంటే ఫలితం లేదు. ఏమండి, ఒక జాబ్ కొరకు ఇంటర్వ్యూకి వెళ్ళామనుకోండి, మొదట అక్కడ మన సర్టిఫికెట్స్ కానివ్వండి, లేక మన క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి వాటిని అడుగుతారు. అవి వారు చూస్తే ఆ జాబుకు మనము తగినటువంటి వ్యక్తులమా కాదా అని గమనించి అన్ని విధాలుగా క్వాలిఫికేషన్ ఉంది అని ఆలోచన చేసి ఆ జాబ్ ఇస్తారు. అది చేయడానికి మనం అర్హులమవుతాం. మనమంటే మీరు. అవేమీ లేకుండా నేను జాబ్ పొందాలనుకుంటే కుదరదు. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా మర్మమై ఉన్నటువంటి భక్తిలో యేసుక్రీస్తు సశరీరుడిగా వచ్చి ఆయన ఏమేం చేశారు, ఆ తర్వాత ఆయన ఎలా ఆరోహణుడై మృతుల్లోని తిరిగి లేచాడు అనేది ఇమిడి ఉంది. సరే, ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ మొదటి మాట నేను మీతో చెప్తాను. ఏమిటా మొదటి మాట? ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమాయను. ఇప్పుడు ప్రపంచమంతా సెమీ క్రిస్మస్, గ్రాండ్ క్రిస్మస్, క్రిస్మస్ ఆనందం, క్రిస్మస్ సంతోషం అని రకరక పేర్లతో ఎక్కడ చూసిన వాల్ పోస్టర్లు, ఎక్కడ చూసిన ఫ్లెక్సీలు, ఒక్కొక్క పోస్టర్లు ఒక్కొక్క పేరు, ఎన్నో పేర్లతో క్రిస్మస్ సందర్భంగా కూడికలు ఏర్పాటు చేసుకొని ఏమండి దేవుని మాటలు చెప్తున్నారు. మరి ఎందుకు ఇన్ని పేర్లతో యేసుక్రీస్తును సెమీ క్రిస్మస్ అని లేకపోతే ఇంకేదో చేస్తున్నారు? దీని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు సశరీరుడిగా ఈ లోకమునకు వచ్చినందుకు, యేసుక్రీస్తు సశరీరుడిగా ప్రత్యక్షమైనందుకు
ఈ క్రిస్మస్ జరుపుకునే సందర్భాలలో ఎక్కువగా వాడే ఒక వచనాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. అది మీకా గ్రంథం 5వ అధ్యాయం. మీరు 2వ వచనాన్ని నోట్ చేయండి. ఈ 2వ వచనములో ఇలా వ్రాయబడింది, బెత్లెహేమా ఎఫ్రాతా, యూదా కుటుంబములలో నీవు అల్పమైన దానవైనను ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పూర్వం పేరు ఎఫ్రాతా, లేటెస్ట్ నేమ్ బెత్లెహేం. ఏమండి, ఈ బెత్లెహేములో యేసుక్రీస్తు ఉదయిస్తారని ఆ బెత్లెహేము గ్రామాన్ని గురించి మీకా ప్రవక్త ముందుగానే చెప్పారు. యెరూషలేములో బెత్లెహేం అనే గ్రామాలు 3 ఉన్నాయి. ఈ గ్రామాలలో ఒక గ్రామం దావీదు స్వగ్రామైనటువంటి ఏమండి బెత్లెహేము అంటారు. ఈ కింద వచనాన్ని మీరు నోట్ చేయాలి, నీలో నుండి వచ్చును. మంచిది. క్రింద ఏమని వ్రాయబడింది, పురాతన కాలము నుండి శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగుచూ ఉండెను. నేను ఒకసారి యేసుక్రీస్తు గురించి బోధిస్తున్నానండి. ఒక సహోదరుడు నా దగ్గరకు వచ్చి, మీ యేసుక్రీస్తు యొక్క చరిత్ర 2000 సంవత్సరం నుండే కదండి అన్నారు. మీరు యేసు ప్రభు గురించి విన్నారా అన్నాను. లేదండి, ఎవరో చెప్తా ఉంటే అన్నా. నేను అన్నాను, ఒక వాక్యం నేను మీ బైబిల్లో చూపిస్తాను, వింటావా అన్నాను. అలాగేనండి అన్నారు. రోమాపత్రిక 9వ అధ్యాయం 5, 6 ఈ వచనాల్లో యేసుక్రీస్తు గురించి ప్రత్యేకంగా వ్రాయబడింది. ఇది ఒకసారి చదువుతావా అన్నాను. చదివారు. శరీరమును బట్టి యేసుక్రీస్తు వీరిలో పుట్టెను గాని ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడు, పూజార్హుడై ఉన్నాడు. సర్వాధికారి అయిన దేవుడు నిరంతరము స్తోత్రార్హుడు, పూజార్హుడు. ఏమండి, శరీరమును బట్టి సశరీరుడిగా ఈ లోకానికి రావలసి వచ్చను. యేసుక్రీస్తు చరిత్ర 2000 సంవత్సరాల నుండి కాదు, ఆయన పురాతన కాలములలో ప్రత్యక్షమైను, శాశ్వత కాలములలో కూడా ఆయన ప్రత్యక్షమగుచూ ఉండెను. ఆయన చరిత్ర 2000 సంవత్సరాల నుండి కాదు. ఈ కనబడే ప్రకృతిని నోటి మాటతో స్థాపించినవాడు. సమస్తమునకు ఆయనే ఆది, ఆయనే అంతం, ఆది సంభూతుడు. శరీరమును బట్టి ఆయన సశరీరుడిగా రావలసి వచ్చింది. వారిలో పుట్టినంటే ఇశ్రాయేలు గోత్రాలలో యూదా గోత్రములో పుట్టెను. కానీ ఈయనెవరు? సర్వాధికారి అయిన దేవుడు. ఈ వాక్యం మీకు ఏం చెప్తుందండి అని అడిగాను. 2000 సంవత్సరాల నుండే కాదండి, పూర్వం కూడా ఆయన ప్రత్యక్షమగుచూ ఉండెను, శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమగుచుండే అని చెప్తుందండి. మరి ఇలాంటి వాక్యాలను చదువుకోవచ్చు కదండి. ఆయన ఎవరు? వడ్లవాని కుమారులాగా చూస్తున్నారా? ఆయన ఎవరు? ప్రవక్తలాగా చూస్తున్నారా? ఆయన ఎవరు అనుకున్నారు? ఒకసారి యేసు ప్రభు, నన్ను ఎవరుకున్నారు జనమంతా అని అడిగారు. ప్రభు, నేను తప్పకుండా చెప్తాను నీ గురించి అన్నాడు. ఏంటో చెప్పాయా? బడాయి మాటలు అయిపోయినారు. నిన్నందరూ వడ్లవాని కుమారుడు అనుకుంటున్నారు. ఇంకొక ఆయనేమో, ఏమండి, ఉన్నది ఉన్నట్టుగా ఖచ్చితంగా చెప్తావు కనుక నేను ప్రవక్త అంటున్నారు. ఇంకొక రకంగా చెప్పారు, ఇంకొక రకంగా చెప్పారు. అవన్నీ కాదులే కానీ నాతోనే తిరుగుతూ ఉన్నారు కదా, మీ సంగతి చెప్పండి, మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారంటే పేతురు ఒక మంచి మాట అంటారు. బాబు, మీరు వడ్లవాని కుమారుడు కాదు, యోసేపు మరియమ్మ కుమారుడు కాదు, మీరు ప్రవక్త కాదు,
మీరెవరో తెలుసా? సాక్షాత్తు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు నీవు నిరంతరము పూజార్హుడవు, స్తోత్రార్హుడవు. మా అవసరం కొరకు సశరీరుడిగా వచ్చిన దేవుడవు నీవు. ఆ సంగతి తెలుసుకున్నప్పుడే మనము ఒక నిజ క్రిస్మస్ యొక్క ఆశీర్వాదాలు అనుభవిస్తాం. క్రిస్మస్ ట్రీలో లేదు ఆశీర్వాదం, క్రిస్మస్ తాతలో లేదు ఆశీర్వాదం, క్రిస్మస్ కేకులో లేదు ఆశీర్వాదం. క్రిస్మస్ అంటే ఆ దైవ భక్తిలో మర్మమై ఉన్న యేసుక్రీస్తు సశరీరుడిగా వచ్చారు, ఎందుకు ఆయన ప్రత్యక్షమయ్యారనే సంగతి తెలుసుకోవటమే నిజ క్రిస్మస్. దైవభక్తి ఒక మర్మమై ఉంది. ఏమిటా మర్మం అంటే యేసుక్రీస్తు సశరీరుడిగా ప్రత్యక్షమాయను. మన కొరకై యేసుక్రీస్తు సశరీరుడిగా ఈ లోకమునకు ప్రత్యక్షమాయను. ఒక 4 మాటలు క్లుప్తంగా చెప్తున్నాను, వినండి. అది మీ పెదవుల మీద దొరలాలి, మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. యేసుక్రీస్తు ప్రత్యక్షతలు చాలా ఉంటాయి. ఒకటి, సశరీరుడిగా ప్రత్యక్షమయ్యారు, అయిపోయింది ఆ కాలం. ఇప్పుడు మరలా ఆయన ఏమని రెండవ రాకడ లేక రహస్య రాకడలో ఆయన ప్రత్యక్షం కాబోతున్నారు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు సిద్ధపడిన సంపూర్ణంగా పరిశుద్ధపరచబడిన సంఘాన్ని తీసుకొని వెళ్తారు. అది ప్రత్యక్షతే. మూడవది, సంఘం ఎత్తబడిన తర్వాత 7 ఏళ్ల శ్రమల కాలం జరుగుతుంది. ఆ శ్రమల కాలాన్ని 2 భాగాలుగా విభజించారు పరిశుద్ధ గ్రంథం. ఏమండి, మొదటి 3.5 సంవత్సరాలు ముగిసిన తర్వాత ఆయన మేఘాళుడిగా ప్రత్యక్షమవుతారు. ఆయన మేఘాళుడిగా ప్రత్యక్షమైనప్పుడు సంపూర్ణంగా పరిశుద్ధ పరచబడని వారు విడవబడి ఉంటారు. వారు క్రీస్తు విరోధి చేతిలో హతసాక్షులు అవుతారు. ఆ విరోధి ముద్రను వేయించుకోకుండా వారందరినీ తీసుకొని వెళ్ళటానికి ఆయన మేఘాళుడై వస్తారు. రహస్య రాకల్లో మేఘాళుడిగా రారు. మేఘాళుడిగా వచ్చేది ఎప్పుడంటే 3.5 సంవత్సరాల మధ్యకాలం. అప్పుడు ఆయన పొడిచిన వారు, ఇశ్రాయేళ్ల సకల గోత్రముల వారు కూడా ఆయన చూస్తారు, రొమ్ము కొట్టుకుంటారు అని వ్రాయబడింది. 4వది, ఆయన 7 సంవత్సరాల శ్రమల కాలం ముగిసిన తర్వాత బహిరంగముగా ప్రత్యక్షమవుతారు. 7 సంవత్సరాల శ్రమల కాలం ముగిసిన తర్వాత ఏమండి, హర్మెగెద్దోను యుద్ధం చేయటానికి 1000 ఏళ్ల పరిపాలన జరిగించటానికి ఆయన బహిరంగంగా ప్రత్యక్షమవుతారు. యేసుక్రీస్తు మృతుల్లోని తిరిగి లేచిన తర్వాత 40 రోజులు తను తాను సజీవునని కనపరుచుకున్నారు. 40వ రోజు ఒలీవల కొండ మీద కూర్చున్నారు. అది యెరూషలేమునకు తూర్పుగా ఉంటుంది ఒలీవల కొండ. ఆ ఒలీవల కొండ మీద కూర్చొని ఆయన ఉపదేశాలన్నీ చెప్పి, నేను తండ్రి వెళ్తున్నాను అని చెప్తూ ఆయన వచ్చినటువంటి 5,000 మందికి ఒక మాట చెప్పారు, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ప్రార్థన చేసుకోండి అని చెప్పారు. అలా ఆయన ఆరోహణమై వెళ్తున్నప్పుడు మేఘం ఆయన కొనిపోయింది. తర్వాత ఆ మేఘంలో నుంచి 2 దేవదూతలు కనిపించారు. 5,000 మంది అక్కడ ఉన్నారు. ఆ 5,000 మందితో ఆ 2 దేవదూతలు ఏం చెప్పారంటే, యేసుక్రీస్తు ఇక్కడ నుండి కొనిపోబడుట మీరు చూస్తున్నారు, ఇక్కడికి మరలా ఆయన దిగి రావటం మీరు చూస్తారు. ఎక్కడికి? ఒలీవల కొండ మీదకి దిగి రావటం చూస్తారు. నేను ఇందాక చెప్పాను కదండి, బహిరంగముగా ఆయన వచ్చేటప్పుడు ఒలీవల కొండ మీదకి ఆయన అడుగు పెడితే ఆ ఒలీవల కొండ 2 భాగాలుగా మార్చబడుతుందని జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 1, 2, 3, 4 వచనాల్లో ఉంటుంది. మీ తర్వాత చదువుకోండి. అక్కడ ఒక విశాలమైన స్థలం ఏర్పడుతుంది. ఆ విశాలమైన స్థలములో హర్మెగెద్దోను యుద్ధం జరుగుతుంది. ప్రపంచంలో ఇప్పటికీ 2 యుద్ధాలు జరిగాయి, ప్రపంచ యుద్ధాలు. 3వ ప్రపంచ యుద్ధం జరుగుతుంది అంటారు. పరిశుద్ధ గ్రంథం యొక్క లేఖనాల ఆధారంతో చెప్తున్నాను. 3వ ప్రపంచ యుద్ధం అంటే ఇంచుమించుగా
ఆధారంతో చెప్తున్నాను, అది హర్మగెద్దోను యుద్ధమే. నా ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు 4 ప్రత్యక్షతల గురించి చెప్పాను నేను. 1 సశరీరుడిగా ప్రత్యక్షమగుట, 2 రహస్య రాకల్లో ప్రత్యక్షమగుట, 3 మేఘాలుడిగా ప్రత్యక్షమగుట, 4 బహిరంగముగా ప్రత్యక్షమగుట. ఇప్పుడు ఇవన్నీ నేను బైబిల్ క్లాస్ లాగా మీకు చెప్పాలని కాదు. ఒక్కొక్కసారి ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఒక పర్పస్తో ప్రత్యక్షమవుతారు. ఆయన రహస్య రాకల్లో ప్రత్యక్షమైనప్పుడు సంఘాన్ని తీసుకొని వెళ్తారు. ఆయన మేఘాలుడిగా ప్రత్యక్షమైనప్పుడు హతసాక్షులను తీసుకొని వెళ్తారు. బహిరంగమైన ప్రత్యక్షమైనప్పుడు హర్మగెద్దోను యుద్ధం జరిగిస్తారు, 1000 ఏళ్ల పరిపాలన స్థాపిస్తారు. మరి ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ వేడుకలు జరుపుకోవటానికి ప్రపంచమంతా కారణం ఏమిటంటే ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమాయను. ఇప్పుడు ఆయన సశరీరుడిగా ఎందుకు ప్రత్యక్షమయ్యారు అనేది కూడా మనకు తెలియాలి. అది తెలిసి ఉండటమే దైవభక్తి యొక్క మర్మం. తెలియకపోతే ఎలా ఉంటుందంటారు? ఓసారి యేసన్న గారు మా అందరికీ ఏమండి సఫారీ డ్రెస్సులు కుట్టించారు. ఎందుకంటే మమ్మల్ని ఒక 5గురిని ప్రథంగా విమానం ఎక్కించి సింగపూర్ తీసుకెళ్ళారు. మేమేమో వెనక్కి కూర్చున్నాము, యేసన్న గారు ఏమో ఫ్లైట్లో ముందు కూర్చున్నారు. ఎట్టా కూర్చున్నాం సఫారీలు వేసుకొని. మాకేమో పెద్దగా ఇంగ్లీషు రాదు. మనతో అయితే ఏదైనా కాస్త ఇంగ్లీష్ మాటలు మాట్లాడగలుగుతాం మీతో. ఎందుకంటే మీ మాటలన్నీ ఎలా ఉంటాయంటే ఇంగ్లీష్ మాటలు సారీని స్వారీ అంటారు, కొంచెం నిదానంగా మాట్లాడతారు కాబట్టి అర్థమవుతుంది. అక్కడ ఫారినర్స్ సారీ అనేది అర్థం కాదు, సరి అనటం. మనం క్యాసెట్ అంటాం, వాళ్ళు మాట్లాడే మళ్ళీ క్యాసెట్ అనడం, ఏంటి కీక్ అంటాడు. ఇక పాస్ట్ ఇంగ్లీష్తో ఏమని చెప్తారు? టీ తీసుకొస్తారు, కాఫీ తీసుకొస్తుంటారు ఫ్లైట్లో, ఏమంటే ఏదో స్నాక్స్ తీసుకొస్తుంటారు, ఇస్తూ ఉంటారు. మాకేం అర్థం కాదు. జేబులోనే డబ్బులు లేవు, యేసన్న గారు ఏం ముందు కూర్చున్నారు, పెట్టి డబ్బులు అడిగితే ఎవరి దగ్గర డబ్బులు లేవు అని మేము వచ్చి రాని ఇంగ్లీష్తో నో థ్యాంక్స్ నో థ్యాంక్స్ నో థ్యాంక్స్ అంటున్నాం. మూడు గంటలన్నర ప్రయాణం చేసి 6 గంటలు దిగాలి. యేసన్న గారు ఎందుకో కనిపెట్టి వచ్చి వెనకకు, బాబు మీరు మరి పెట్టేది తిన్నారా? అందరూ తినలేదు. తీసుకోలేదు, ఏమీ తీసుకోలేదు. చాక్లెట్లు తీసుకోలేదు, స్నాక్స్ ఇచ్చారు, భోజనం పెట్టారు. ఎందుకు? డబ్బులు అడుగుతారేమోనని. అప్పుడు యేసన్న గారు చెప్పారు, 25,000 రూపాయలు పెట్టి టికెట్ కొన్నాం కదరా మనం సింగపూర్కి వెళ్ళటానికి. అవును, ఆ టిక్కెట్లోనే రయ్యని పెట్టేదని చెప్పారు. ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? తెలియకపోతే ఎలా ఉంటుంది? మన పల్లెల్లో కొంతమంది క్రిస్మస్ని ఏమంటారు తెలుసా అండి? క్రిస్మస్ పండుగ అని అంటారు. క్రీస్తు మిస్సా అంటే క్రీస్తును మిస్ చేసుకున్నారు. కేకులు హడావుడి ఎక్కువైపోయింది, ట్రీ హడావుడి ఎక్కువైపోయింది. విన్నారండి? ఈ ఎంజాయ్మెంట్లో ఏమండి, ఈ హ్యాపీనెస్లో క్రీస్తు మిస్ అయిపోయారు. మీకు తెలుసా, పండుగకు యోసేపు మరియాలు ఇద్దరు యేసు ప్రభుని తీసుకొని వచ్చారు. మరియా యేసుబాబు ఏరి ఉంటానులే, ఊరికి యేసుబాబు అంటే ఎక్కడికి వెళ్తాడు అంటది. మరి అక్క, అమ్మ మీరు కదమ్మా మరి అక్క. కాసేపు ఆగిన తర్వాత యేసుబాబు ఏరి చిన్నడా 12 సంవత్సరాల వయసు కదా, మామతో ఉండి ఉంటాడులే, బావతో ఉండి ఉంటాడులే, పెద్దమ్మతో ఉండి ఉంటాడు, వారితో ఉన్నారు వీరితో ఉన్నారు వీరితో ఉన్నారు వారితో ఉన్నారు. కొన్నిసార్లు చూడండి, ఓ భర్త గారిని నేను మందిరానికి రా బాబు అన్న. ఎందుకు అన్నాడు? మందిరానికి వస్తే యేసుప్రభు మీ ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో ఉంటాడు యేసుప్రభు ఇంట్లో అన్నాడు. ఆయన నా భార్య వెళ్తుంది లేదా చాలు ఉంటాడు. చూసారండి, ఆఖరి జరిగింది ఏంటంటే ప్రయాణం చేస్తూనే ఉన్నారు, క్రీస్తుని మిస్ చేసుకున్నారు, క్రీస్తు మిస్ అయ్యారు.
వారితో ఉన్నారులే, వీరితో ఉన్నారులే, మనతోనే ఉన్నారులే, ఎలమైన వారితో ఉన్నారులే, వరసైన వారితో ఉన్నారులే అనుకున్నారు. చివరికి క్రీస్తు మిస్ అయ్యారు. మరలా వెతుక్కుంటూ వచ్చారు, ఆయన మందిరంలోనే ఉన్నారు. తెలియక ఏమంటే కొంతమంది భాష తెలియక మాట్లాడే విధం వేరు, అదేదో సరదాగా చెప్పాను మీకు. కానీ క్రీస్తుని మిస్ చేసుకుంటున్నారు, అంటే క్రీస్తు యొక్క నిజ ఆశీర్వాదాలు అనుభవించలేకపోతున్నారు. యేసుక్రీస్తు ఎందుకు సశరీరుడిగా వచ్చారు? కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. నేను చదివించే ప్రతి చోట మంచి మాటలు వ్రాయబడి, ఒక కోణంలోనే ఆలోచించబాకండి, కొన్ని కొత్త కోణాల్లో మనం ఆలోచన చేద్దాం. యోహాను పత్రిక, సువార్త కాదండి, పత్రిక 3వ అధ్యాయం 5వ వచనములో ఈ మంచి మాట వ్రాయబడింది. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయను. వినాఫ్. ఎందుకు యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యారు? పాపములను తీసివేయుటకు. యోసేపుతో మరియాతో దేవదూత గబ్రియేలు మాట్లాడిన తర్వాత ఆ మాటల సందర్భంలో ఒక మంచి మాట వ్రాయబడింది. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది, తర్వాత మీరు నోట్ చేసుకోవచ్చు. తన ప్రజల పాపము నుండి ఆయన వారిని విడిపించును, రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. యేసు అంటే రక్షకుడు. యేసుక్రీస్తు ఎందుకు సశరీరుడిగా ప్రత్యక్షమయ్యారంటే పాపములను తీసివేయుటకు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుతున్నారు, మరొకసారి దాన్ని గమనించండి. వినండి. కొన్నిసార్లు ఎన్నో నైవేద్యాలు చెల్లిస్తారు, ఎన్నో బలులు అర్పిస్తారు, ఎన్నో క్యాండిల్ వెలిగిస్తారు, కొన్ని అగరబత్తీలు ముట్టిస్తారు, కొన్ని కొబ్బరికాయలు కొడతారు, ఎన్నెన్నో నైవేద్యాలు బలులు అర్పిస్తారు క్రైస్తవ జీవితంలో. మరి వాక్యం అంటుంది, ఏ పశువుల రక్తము, ఏ బలులో ఉన్న అర్పణలలో ఉన్నటువంటివి పాపములను తీసివేయుట అసాధ్యం. అందుకే యేసుక్రీస్తు మాత్రమే పాపములను తీసివేయుటకు ప్రత్యక్షమాయను. పాపములను తీసివేసుకొని యేసుక్రీస్తు వలె పరిశుద్ధముగా జీవించుటయే నిజ క్రిస్మస్. ఒక వ్యక్తి పాపము తీసివేయబడినప్పుడే ఆశీర్వాదాల మూట మన మీదికి వస్తుంది. ప్రతి నాశనానికి, కన్నీళ్లకు, కష్టాలకు, బాధలకు, ఇరుకులకు, ఇబ్బందులకు ఏమండి మూలం ఏమిటి తెలుసండి? పాపం, పాపం, పాపం. ఆ పాపం అనే వేరు మీ జీవితంలో వేసుకుంటే ఇక కొమ్మలైనా, ముద్దైనా, కాయలైనా, ఏమండి చిగురైనా, పువ్వులైనా ఆ పాపపు విషయంతోనే మారిపోతుంది. పాపం అనేది ఒక పులిసిన పిండితో సమానం. ఆ తర్వాత పులిగిన పిండి మొత్తాన్ని కూడా పులిసిపోయేటట్లు చేస్తుంది. అందుకే మహారక్షకుడు, గొప్ప దేవుడు, సర్వాధికారి ఏమండి ఈ లోకానికి సశరీరుడిగా వచ్చారండి. కారణం పాపములను తీసివేయుటకు ప్రత్యక్షమాయెను. పాపములను తీసివేయటానికి ప్రత్యక్షమాయెను యేసుక్రీస్తు. మన పల్లెల్లో నాట్లేస్తారు. నాట్లేసిన తర్వాత ఏం చేస్తారంటే తర్వాత ఒక 15-20 రోజుల తర్వాత కలుపులు తీస్తారు. అక్కడక్కడ కలుపులు ఉంటాయండి, అవి తీస్తానికి వెళ్తుంటారు. ఈ వెళ్ళినటువంటి ముఠా వాళ్ళల్లోనే ఒక ఆమె ఉంటుందండి, బద్ధకస్తురాలు. ఆమెకి నిలబడటానికే ఒలుబోరు. అందరూ ముందు ముందు వెళ్తున్నారు, ఏమేమో వంగలేదు,
ఏమండి, ఈ మనిషి ఏం చేస్తుందంటే ఎక్కడ కలుపున అక్కడ బురదలో త్రొక్కుంటూ వెళ్తుంది. ఆసామేమో తెలియక ఓ నాగరత్నమ్మో అనగానే ఓయ్ అందామే. నీ ముఠ అంటే ముఠ, అసలు బలి తీశారు, కొంచెం కూడా కలుపు లేదు. ఆయన తెలిస్తే ఇక త్రొక్కిన సంగతి. ఆ మరుసటి రోజు ఒక్క వర్షం పడింది. ఆ వర్షం పడిన పాటు మరలా బురదలో ఉన్న కలుపు అంతా బయటకు వచ్చింది. ఇప్పుడు కూడా చూడండి, ఇప్పుడేమో త్రొక్కుతారు, ఇంటికి వెళ్తే బయటకు వచ్చింది. ఇక్కడ పాపాన్ని త్రొక్కితారు, అలవాట్లు త్రొక్కుతారు, ఏమండి మాటలను త్రొక్కుతారు. అది కాదు, త్రక్కబడటం కాదు, తీసివేయబడాలి. యేసుక్రీస్తు పాపములను తీసివేయుటకే ప్రత్యక్షమాయను. పాపములు తీసివేసుకొని పరిశుద్ధముగా జీవించుటయే నిజ క్రిస్మస్. ఆదికాండం 32వ అధ్యాయం. యాకోబు చరిత్ర ఒకటి మనకు కనబడుతుంది. ఇంట్లో కొంచెం అన్నదమ్ముల మధ్యలో వివాదాలు జరిగాయి. వారి మేనమామ గారి దగ్గరికి వెళ్ళారండి యాకోబు. తల్లిదండ్రులే పంపించారు. అక్కడైనా కొంచెం గుట్టుగా బ్రతకరా, మీ అన్న నీ మీద చాలా పగపెట్టుకున్నాడు, కనబడితే చంపుతాడు, వాడు కోపం తీరిన తర్వాత రావచ్చు అని పంపించారు. మామగారి ఇంట్లో 20 సంవత్సరాలు ఉన్నారు. 20 సంవత్సరాలు ఏమండి చాలా 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 కష్టపడ్డాడు. ఎంత కష్టపడ్డారంటే ఎండకు ఎండారు, వర్షానికి తడిసిపోయారు, మంచుకు క్షీణించిపోయారు. అన్నీ చేశారండి. ఏదో ఆస్తులు కాస్త సంపాదించుకున్నారు, ఒక కుటుంబాన్ని సమకూర్చుకున్నారు. తర్వాత వాళ్ళ మామగారింటి దగ్గర నుంచి బయలుదేరి వెళ్తున్నారు తండ్రి గారింటి దగ్గరికి. తర్వాత జరిగిందని తెలుసండి, వాళ్ళ మామగారు ఊరు జనాన్ని మొత్తం తీసుకొని యాకోబు వెంటబడ్డాడు. వాళ్ళ మామగారి మధ్యలో జరిగిన కొన్ని గొడవలు ఒక నిర్ణయానికి వచ్చారు. మామ, ఇది ఒక రాయి నిలుపుతున్నాను, ఆ రాయి దాటి రాబాకు, ఇదిగో ఆ రాయి దాటి నేను అటు రాను, ఈ రోజుతో నీకు నాకు సంబంధం లేదు అని అగ్రిమెంట్ అని చేసుకున్నారండి. ఆ గండం తప్పించిందని మరలా తిరిగి వెళ్తున్నారు. ఈ లోపల ఎదురు నుండి ఒక కబురు వచ్చింది. మీ అన్నున్నారే ఏశావు, ఆయన 400 మంది తీసుకొని వస్తున్నారు నీ మీదికి. యాకోబు భయపడతా ఉన్నారు. ఏశావు అసలే మూర్ఖుడు, వాడి దగ్గర ఖడ్గం ఉంటుంది, వేటాడేవాడు. పశువులను చంపినట్టుగా నా పిల్లలను చంపుతాడేమో, నా భార్యను చంపుతాడేమో, నా ఆస్తులన్నీ ఏమైపోతాయో, సంపాదించుకున్న కుటుంబం ఏమైపోతుందోనని భయపడి 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 తన ఆస్తులను 4 గుంపులుగా చేశాడండి. 4 భాగాలు చేసి కుటుంబాన్ని 4 గుంపులుగా చేసి ఆస్తుల దగ్గర ఒక గుంపుని, కుటుంబం దగ్గర ఒక గుంపుని పెట్టాడు, ఒక్కొక్క భాగం దగ్గర ఒక గుంపుని పెట్టాడు. ఆ రాత్రి యాకోబుకి నెమ్మది లేదు. 20 సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న కష్టార్జితం 4 భాగాలైందే. నా భార్యలు పిల్లలు ఇప్పుడు నా కుటుంబం నాకు దక్కుతుందా లేదా? గడగడలాడుతూ ఎవరితో మాట్లాడకుండా ఆ ప్రక్కకెళ్ళాడు. ఆ యబ్బోకు రేవు దగ్గర ఏమండి మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 20 సంవత్సరాల క్రితం ఆయనకు ఒక దర్శనం ఉంది, కానీ 20 సంవత్సరాలు ఆయన ప్రార్థన చేసినట్లు కనబడదు, స్తుతించినట్లు కనబడదు, ఏమండి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నట్లు కనబడదు. ఇప్పుడు మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే బైబిల్లో స్పష్టంగా వ్రాయబడింది, ఒక నరుడు ప్రత్యక్షమాయెను. నరుడు అనే పదం ఎందుకు ఉపయోగించబడింది? కొన్ని చోట్లేమో దూత అని వ్రాయబడింది, కొన్ని చోట్లేమో దేవుడు అని వ్రాయబడింది, కొన్ని చోట్ల ఒక నరుడు. తెల్లారేంత వరకు పెనుగులాడుతూనే ఉన్నాడు, పోరాడుతూనే ఉన్నాడు. యాకోబు అతన్ని గెలవలేకపోతున్నాడు, వదిలించుకొని దేవుడు వెళ్ళలేకపోతున్నాడు. ప్రత్యక్షమైంది ఎందుకో తెలుసా? దేవుడు అంటారు, యాకోబు అని పిలవలేదు కానీ నీ పేరేమిటి అని అడిగాడు. పేరు అడగటానికి కారణం ఏంటి? జక్కయ్య పేరు యేసు ప్రభుకు తెలీదా?
అబ్రహాము పేరు, ఇస్సాకు పేరు దేవునికి తెలీదా? అలాగే యాకోబు పేరు తెలియదండి? వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి నీ ఎవర్రా అని అడిగితే నీ పెద్ద కుమారున్నానా ఏశావుని అన్నాడు. ఇప్పుడైనా నిజం చెప్తాడా? ఇంకా ఆ పాపపు ఊబిలో ఉంటాడా? మోసగాడిగానే పేరుకు తగ్గట్టుగా బ్రతుకుతాడా? ఆ మోసపు బ్రతుకుని వదిలిపెడతాడా? మారతాడా లేదా? ఇంకా అప్పుడు యాకోబు అంటాడు, నా పేరు యాకోబేనయ్యా, మోసగాడిని, తెలుసో తెలియక చేశాను. తండ్రి దగ్గరికి వెళ్ళి దీవెనలు పొందాను. మా మామగారింట్లో కూడా వేరుగా ప్రవర్తించాను. కానీ నేను మోసగాడిని ఒప్పుకుంటున్నాను. నన్ను మీరు ఆశీర్వదించండి. నా కుటుంబం పతనం కాకూడదు, నా పిల్లలు పాడు కాకూడదు, నా ఆస్తులన్నీ నాకు దక్కాలి, నన్ను ఆశీర్వదించు. యాకోబు, నీ పేరు మార్చబడటము కాదు, ఇక మీదట నీ జీవితమే మార్చబడింది. ఇక నీ పేరు ఇశ్రాయేలే. పేరు మారటం కాదండి, మనసు మారింది, విధానాలు మారాయి, స్వభావాలు మారాయి. తన జీవితంలో వెలుగు ఉదయించింది, మరణ ఛాయలు తొలగిపోయాయి. బైబిల్లో ఎవరి గురించి వ్రాయబడలేదు, యాకోబును గురించి వ్రాయబడింది. ఏమన్నా తెలుసండి? యాకోబులో నక్షత్రము ఉదయించెను. చాలా రోజుల తర్వాత యాకోబు సంతతిని బిలాం అనే ప్రవక్త కన్నులెత్తి చూసినప్పుడు యాకోబు గురించి ఏమండి ఒక మంచి స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఏమన్నా తెలుసా? ఇప్పుడు యాకోబులో ఏ దోషము లేదు, యాకోబులో ఏ వంకరతనము లేదు, యాకోబులో ఏ మంత్రము లేదు, యాకోబులో ఏ మాయలు లేవు. కారణం యేసుక్రీస్తు ప్రత్యక్షమై తనలో ఉన్న పాపములు తీసివేశను. ఆయన సస్సేడిగా వచ్చినందుకు పాపములను తీసివేయుటకు. ఇంకో మాట చదువుతారు వినండి, యోహాను పత్రికలో 3:8 వచనాన్ని చదువుతున్నారు వినండి. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరుచుటకే దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రత్యక్షమాయను. యేసుక్రీస్తు సశరీరుడిగా ఎందుకు ప్రత్యక్షమయ్యారు అనేది ఈరోజు చెప్తున్న వాక్యం. యేసుక్రీస్తు సశరీరుడిగా ఎందుకు ప్రత్యక్షమయ్యారు? రెండవది వాక్యం చెప్తుంది, అపవాది క్రియలను లయపరుచుటకే, అపవాది క్రియలను చంపుటకు. మీ జీవితంలో అపవాది క్రియలు ఉన్నాయా? సాతాను తంత్రగాడు, చాలా కుయుక్తి చేత సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ప్రవేశపెడతాడు. ఆ తంత్రాలు అని మంత్రాలు వాని క్రియలు మనకు తెలియనప్పుడు ఏమండి అవన్నీ మీ జీవితంలో ప్రవేశిస్తాయి. ఆ తర్వాత మీ వ్యక్తిగత జీవితం, మీ కుటుంబ వ్యవస్థ, భార్యాభర్తల మధ్యలో ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేరు. మీ పిల్లలు మీకు కొన్నిసార్లు శత్రువులుగా కనబడతారు. మీ తల్లిదండ్రులే కొన్నిసార్లు మీకు శత్రువులుగా కనబడతారు. నీ భార్యే ఒకసారి నీకు శత్రువుగా కనపడుతుంది. మీ భర్తే కొన్నిసార్లు మీకు శత్రువులుగా కనబడతారు. కారణం ఏమిటంటే వారిలో ఏమండి సాతాను కొన్ని క్రియలు ప్రవేశపెట్టారు అనే సంగతి నీకు తెలియాలి. ఒకసారి యేసుక్రీస్తు ఏదో బోధిస్తూ ఉన్నారు, నేను సిలువ వేయబడతాను, గాయపరచబడతాను, రక్తం కారుస్తాను, ప్రాణం పెడతాను, 3వ దినమున మృతులను తిరిగి లేస్తాను, అనుజనులకు అప్పగిస్తాను నన్ను అని బోధిస్తున్నారు. ప్రక్కనే పేతురు అనే వ్యక్తి ఉన్నాడు. పేతురు విలువ ఎక్కడ, యేసు ప్రభు ఎక్కడ? వెంటనే యేసు ప్రభు చెయ్యి పట్టుకున్నాడంట. చెయ్యి నాకే ఆశ్చర్యమైంది. యేసు ప్రభు చెయ్యి పట్టుకొని గట్టిగా గద్దిస్తున్నాడంట.
ఇది నీకు దూరమగునుగాక అన్నాడు. టోటల్గా మీకు ఆ మాట చెప్పాలంటే యేసు ప్రభుకే ప్రార్థన చేస్తున్నాడు అని అర్థం. కానీ యేసు ప్రభు గమనించాడు, ఓహో అసలు ఇది పేతురు మాటే కాదు, ఇది పేతురు మాట కాదు, మా పేతురు ఇలా మాట్లాడు, ఖచ్చితంగా సాతానుగాడి మాటే, డౌటే లేదు ఇందులో. అందుకని యేసు ప్రభు సాతానా గో బ్యాక్. నేను మాట చెప్తా, మీ వారిలో ఎప్పుడైనా ఒకసారి ఇలాంటి అపస్వరం వినపడింది అనుకో, మాట్లాడనుకో, అప్పుడు మీరు ఇదిగో సాతాను యొక్క తంత్రాలు, సాతాను మంత్రాలు, వాడి క్రియలు తెలుసుంటే వెంటనే మీరు అనుకుంటారు, ఇది మా వారు మాట్లాడిన మాట కాదు, మా వారు వెండి, మా వారు బంగారం, మా వారు ముత్యాలు రత్నాలు, ఎంగేజ్మెంట్ నుండి చూస్తున్నా మా వారిని, ఎత్తిన తల దించడు, దించిన తల ఎత్తడు, ఎన్ని మల్లెపూలు కొనుక్కొచ్చాడు, ఎన్ని మిరపకాయ బజ్జీలు కొనుక్కొచ్చాడు, చికెన్ పకోడీ ఒక్కడ తినకుండా మళ్ళీ ప్యాకెట్ కట్టుకొని వచ్చాడు ఇంటికి సగం తిని. ఇంత టాలెంట్ నా భర్త. ఈరోజు ఇలా గద్దించాడు, ఇలా చేస్తానంటే ఇది మా ఆయన మాట కాదు అని ఎదురుగా అనకుండా మీరు కిచెన్లోకి వెళ్ళి సాధారణ ఎదురుగా మాత్రం అనబాకండి. వాళ్ళు ఎవరైనా కొంచెం వీక్ మాటలో లీక్ మాటలో మాట్లాడుతూ ఉంటారు, ఎందుకంటే బలహీనమైన ఘట్టం. ఏదో వీక్ మాటలో లీక్ మాటలో మాట్లాడుతున్నప్పుడు మీరు అనగల, నా ప్రేయసి అలాంటిది కాదు, మై వైఫ్ అసలు అలాంటిది కాదు. నేను డ్యూటీ నుండి ఇంటికి వచ్చినా కానీ నా కొరకు తినకుండా ఎదురు చూస్తూ ఉంటుంది నా ప్రేయసి, నా సఖి. ఖచ్చితంగా ఇది నా సఖి మాట కాదు, నా వైపు మాట కాదు, ఇది కాదు అని మీరు బాత్రూంలోకి వెళ్ళినట్టుగానో బెడ్రూమ్లోకి వెళ్ళినట్టుగానే వెళ్ళి సాతానా అని. అప్పుడు కుటుంబంలో ఇరుకులు ఇబ్బందులు రావు. ఒక అమ్మాయిని చూస్తా నేను, మీరు కాదులేండి, మీరు మంచి ఏదైనా భర్త గారు ఒక చిన్న మాట అన్నారే అనుకో, 16 సంవత్సరాలు అప్పటికి పెళ్ళి ఇక స్టార్ట్ చేసేది. ఆ రోజు నా పెళ్లి చూపులకు వచ్చినప్పుడే అనుకున్నా, ఎంగేజ్మెంట్లో కూడా అనుకున్నా, పెళ్ళైనప్పటి నుంచి నేను పరీక్షిస్తూనే ఉన్నా, నువ్వు ఎట్టాటోడు అని, నువ్వు అట్టాటోడు అని. మీరు కాదా, మీరు మంచివాళ్ళు అనుకుంటూనే ఉన్నా. తేలిపోయింది ఇప్పుడు. అనుకుంటూనే ఉన్నా అంటనే ఉంది, ముగ్గురు కానది, అనుకుంటానే ఉన్నా అంటనే ఉంది అని చేసింది. నమ్మి తెచ్చేది ఎప్పుడు ఇంకా? వారిలో ఏదైనా మాటలు వచ్చినాయి అనుకోండి అండి, పురుషులు కూడా కొన్నిసార్లు ఆలోచించరు, ఇదేదో అపస్వరమైన పడుతుంది, మాట్లాడుతుంది, ఏంటి అసలు అర్థం కావట్లేదు, కొంచెం ప్రార్థనలో కనిపెడతారు అనుకోరు. నీ వీక్ నాకు తెలిసే, నీ లీకు నాకు తెలుసు అని వెంటనే ప్రారంభిస్తారు. సాతానుగాడేమో అంటాడు, ఎందుకంటే వాడు తంత్రాలు, వాడు మంత్రాలు, వాడి క్రియలు ప్రవేశపెట్టాడు. మానవులందరినీ వలలో గుచ్చి దానికి లాగి వాడు గంతులు వేసి సంతోషిస్తాడు. ఇప్పుడు మత్తయి సువార్త 13వ అధ్యాయం 25 నుండి మీరు చదువుకోనండి. యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పారు కదండి. ఒక ఆసామి తన విలువైన పొలములో శ్రేష్టమైన గోధుమలను విత్తి వచ్చారు. అక్కడికి పనివారు చెప్పారు, అబ్బాయి ఒరే పనివారులారా, మనకు శత్రువులు ఎక్కువ కనుక కొంచెం మెలుకుగా ఉండండి, ఏ సమయంలో శత్రువులు వస్తారో తెలియదు బాబు అని చెప్పారు. కావులు పెట్టారని బాగానే ఉంది. వారు ఎంతసేపు అని కావులు కాస్తారు? వారు నిద్రిస్తూ ఉన్నప్పుడు వాని శత్రువు వచ్చి గోధుమల మధ్యలో గురుగులు విత్తాడు. ఇప్పుడు జరిగిందేమో తెలుసండి, 4 రోజుల తర్వాత గోధుమలతో పాటు గురుగులు మొలిచాయి.
పనివారు యజమాని దగ్గరికి వెళ్ళారు. ఓ యజమానుడా, పొలములో మనం విత్తింది శ్రేష్టమైన గోధుమలు కదా, ఈ గురుగులు ఎక్కడి నుండి వచ్చాయి? పౌలు కూడా సంఘాన్ని చూసి చెప్తారు ఒకసారి, మీ కొరకు నేను ఆత్మ సంబంధమైనవి విత్తుచుండగా శరీర సంబంధమైన పంట కోయుట న్యాయమా? ఆత్మ సంబంధమైన ఉపదేశాలు, ఆత్మ సంబంధమైన బోధ, ఆత్మ సంబంధమైన స్వభావాల గురించి ప్రసవ వేదన పడుతూ ఆత్మల భారముతో ఇలాంటి పునాదులు కావాలని భారముతో ప్రాణాన్ని సహా త్యాగం చేసి ఆత్మ సంబంధమైనవి విత్తుతూ ఉంటే మీ క్రియలను చూస్తున్నప్పుడు ఆత్మ సంబంధమైన పంట కనబడట్లేదే. ఈ శరీర సంబంధమైన పంట ఎందుకు వచ్చింది? శ్రేష్టమైన గోధుమలంటే ఆత్మ స్వభావాలు, గురుగులంటే శరీర స్వభావాలు. ఆత్మీయులలో ఆత్మ స్వభావాలు రావాలి, ఆత్మ ఫలాలు ఫలించాలి. కానీ ఈ రోజున క్రైస్తవ జీవితం ఎలా మారిపోతుందంటే, ఏదో ఆచారం కొరకు భక్తి చేస్తున్నాం, ఏమండి, ప్రతి వారం ఎవ్రీడే డ్యూటీకి వెళ్తున్నాం, వస్తున్నాం, ఆదివారం కాసేపు కూర్చోవాలి, ఆరాధనలో రావాలి అని ఆ భక్తే తప్ప ఓ మారు మనసు ఉందా, ఓ బాప్తిస్మ అనుభవం ఉందా, ఏమండి, ఓ పరిశుద్ధాత్మతో నింపబడే అనుభవం ఉందా, ఏమండి, ఈ లోకానికి వేరై ఓ ప్రత్యేకంగా జీవిస్తూ ప్రభు శరీరాన్ని భుజిస్తూ ప్రభు రక్తాన్ని పానం చేస్తూ మేము యేసు ప్రభువుని నమ్ముకొని ఇలా జీవిస్తున్నాము అనే అనుభవాలు అరుదైపోయినాయి. నేను విమర్శిస్తున్నానని కాదు, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీ విలువైన జీవితంలో ఇప్పుడు విలువైన శ్రేష్టమైన స్వభావాలు గోధుమలు మొలుస్తున్నాయో లేకపోతే గురుగులు మొలుస్తున్నాయో? నేనున్న సంఘం చెప్తున్నా, అన్నయ్య వాళ్ళు బాధపడతారేమోనన్నయ్య బాధపడతారంటే నేను అన్నాను, బాధపడే పని నేను చేయను, బాధపడే బోధ నేను చెప్పను. బాధపడుతున్నారు అంటే, ఫీల్ అవుతున్నారు అంటే అది ఓసన్న సంఘంలో కానీ ఈ ఉపదేశాన్ని కానీ అర్హులు కాదు. ఫీల్ అవుతున్నారనే పదం, ఆ నినాదం మినిస్ట్రీలో కానీ సంఘాల్లో కానీ ఎక్కడ వినపడినా నా చెవులు ఒకలాగైపోతాయి. కారణం ఏంటి తెలుసా? శ్రేష్టమైన గోధుమలే మొలవాలి. ఆమేన్. శ్రేష్టమైన గోధుమలే మొలవాలి. ఒక పాస్టర్ గారి నా దగ్గరికి వచ్చి, అన్నయ్య ఉన్నదే 30 మంది విశ్వాసులు, అందులో ఒక 10 మంది తుమ్మినా దగ్గినా ఊడిపోయే ముక్కుల్లో ఉన్నారు అన్నయ్య. ఏది చెప్పినా నాకే చెప్పామంటారు, ఏది చేసినా అలా చేసామంటారు, తుమ్మితే తగ్గితే ఊడిపోయే ముక్కులు. నేను అన్నా, ఒక్కసారి గట్టిగా తుమ్మరా, మొత్తం పోతాయి. ఎందుకు వచ్చిన గొడవ? ఫీల్ అయ్యారు, బాధపడ్డారు, అలా హట్ అయ్యారు, అట్లు కూడా అయ్యారు, దోష అట్లు. ఇవన్నీ నేను చెప్పే ఉపదేశానికి విరోధమైనవి. కారణం, యజమానుడు ఆలోచిస్తున్నాడు. పనివారు అంటారు, యా వెళ్ళి ఆ గురుగులను మొత్తాన్ని పెరికేస్తాం. యజమానుడు అన్నాడు, రేయ్ మీకు అర్థమైందా, ఇది శత్రువు చేసిన పని. మన బిడ్డలు మంచోళ్ళరా, ప్రాణానికి ప్రాణం పెట్టే బిడ్డలరా, మనకు ప్రాణాన్ని త్యాగం చేసే బిడ్డలరా మన బిడ్డలు. క్యాండిల్ లాగా కరిగిపోతారా, వారి జీవితాలు త్యాగం చేసుకుంటారు మన బిడ్డలు. కానీ శత్రువు చేశాడు రా పని. ఈ వాదాలు, ఈ కలవరాలు, ఈ డివిజన్లు, ఈ డిస్టెన్స్ శత్రువు చేశాడు. కొంచెం ప్రార్థనాపూర్వకంగా మనం వేచి ఉందాం. ఒకరోజు వస్తుంది, కాదయ్యా అవి ఉంటే గోధుమలకేం దెబ్బ, ఇప్పుడు పెరిగితేనే దెబ్బ, పెరక్కో. కాదయ్యా సారిసారికి వెక్కిరిస్తున్నాయి. అయ్యా ఏమి వెక్కిరిస్తున్నాయి?
నువ్వు చూస్తున్న గోధుమలతో అంటున్నావు ఏమన్నా? నిన్ను చూడటానికి వచ్చాడు యజమాని, నన్ను చూడటానికి వచ్చాడు, నీకు నిలబెట్టాడు, నాకు నిలబెట్టాడు, నిన్ను కోస్తున్నాను, నన్ను కోస్తున్నాను, నీకు మందు చదువుతున్నాను, నన్ను నాకు మందు చదువుతున్నాను, రకరకాలుగా ఒక రోజు వస్తుంది. నువ్వు కంగారు పడబాకు. కళ్ళంలోకి తీసుకెళ్తాం, త్రొక్కిస్తాం, చాట తీసుకుంటాం. అప్పుడు గోధుమలుగా ఉంటాయి, గురుగులు ఎగిరిపోతూ ఉంటాయి. మన బిడ్డలు మంచోళ్ళు రా. అనవసరంగా ఈ గురుగులను బట్టి మన బిడ్డలను పాడు చేసుకోవచ్చా? ఒక అపస్వరం వచ్చిందని నా బిడ్డలు నేను ఎప్పుడు దూరం చేసుకోను. గుండె మీద చేసుకొని చెప్తున్నాను, దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే నా గుండె ఆగిపోవును గాక. నా బిడ్డలు జనరల్గా టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా, నా బిడ్డలు మంచోళ్ళు. క్రైస్తవ్యం మంచిది, కానీ క్రైస్తవ్యంలో కలగజేసే స్వభావాలు అవి పెద్ద మనసుతో ఆలోచించాలి. పెద్ద మనసుతో ఆలోచించాలకి యజమానుడు, ఇది శత్రువు చేసిన పని. పెద్ద మనసుతో ఆలోచించు, ఇది శత్రువు చేసిన పని. ఒకరోజు నా పొట్టు ఎగిరిపోయిద్దని ఆలోచించు. సాతాను క్రియలన్నీ లయమైపోతున్నాయి. కలవరి శిలువలోనే యేసయ్య సాతాను క్రియలన్నీ లయపరచెను. ఆమేనండి ఒకసారి గట్టిగా. సాతాను క్రియలన్నింటినీ యేసుక్రీస్తు కలవరి శిలువలో లయపరిచాడు. ఎందుకో తెలుసండి, ఒక మాట చెప్తేనండి. సాతాను తలను ఏమండి చితకద్రొక్కాడట యేసు ప్రభు. కలవరి శిలువలోనే సాతాను తలను చితకద్రొక్కెను. యోహాను పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతున్నారు. ఒకసారి మీరు వినాలి, త్వరగా ముగిస్తాం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాం. ఆ జీవము ప్రత్యక్షమాయెను. ఆ జీవము ప్రత్యక్షమాయెను. యేసుక్రీస్తుకు కొన్ని పేర్లు ఉన్నాయి. కొన్ని చోట్ల జీవము అని, కొన్ని చోట్ల వెలుగు అని, కొన్ని చోట్ల కృప అనే పదాలు యేసుక్రీస్తుకు ఉన్నాయి. ఆ జీవము ప్రత్యక్షమాయను కింద లింక్ చేశాడు చూడండి. కింద పదం ఆ జీవము ప్రత్యక్షమై మాకు ఏం కలగజేసెను? ఆ జీవం ప్రత్యక్షమై మాకు నిత్య జీవమును కలగజేసెను. జీవం అని ఫస్ట్ టైం, సెకండ్ టైం నిత్య జీవం. యేసుక్రీస్తే మనకు నిత్య జీవం. యేసుక్రీస్తు చెప్పారు ముందే, నేను లోకమునకు వచ్చాను, ఇక్కడ నుండి తండ్రి దగ్గరికి వెళ్తాను, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. యేసుక్రీస్తు జీవం. ఆ జీవమైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనకు నిత్య జీవాన్ని కలగజేశారు. జీవం ఎందుకు ప్రత్యక్షమైందంటే నిత్య జీవాన్ని కలగజేయటానికి. ప్రియమైన సహోదరులారా, ఒక చిన్న మాట మీరు ఆలోచించండి. ఈ లోకములో మనిషి జీవితం నీటి మీద బుడగ వంటిది, ఆవిరి వంటిది, ఓటి కొండ వంటిది, సాగిపోయే నేల వంటిది. ఎప్పుడు చితికిపోతుందో, ఆవిరి ఎప్పుడు ఎగిరిపోతుందో తెలియదు. ఒక ఫ్యాన్కైనా, ఒక చిన్న సెల్ ఫోన్కైనా వారంటీ, గ్యారంటీ ఉంటుంది. ఈ లోకాన్ని ఎప్పుడు విడిచిపెడతామో, మన దేహంలో ఉన్న ఆత్మ ఎప్పుడు ఆ పరమాత్ముని చేరుతుందో కూడా అర్థం కాని పరిస్థితులు. లోకములో మనం తెల్లారే చూసేసరికి మనం మరలా సాయంకాలానికి వందల మంది, లక్షల మంది కొన్నిసార్లు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఇది శాశ్వతమైనది కాదు. అందుకని మనము నిత్య జీవాన్ని అనుభవించాలి. ఆ నిత్య జీవానికి మనం వారసులం కావాలి. ఆ నిత్య జీవాన్ని చేపట్టాలని, ఆ నిత్య జీవం కొరకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. అందుకు ఆయన ప్రత్యక్షమయ్యారు. నిత్య జీవాన్ని చేపట్టడమే, నిత్య జీవానికి వారసులం కావటమే నిజ క్రిస్మస్. ఒకసారి మీరు ఆలోచించండి. ఆ నిత్య జీవాన్ని గూర్చినటువంటి ఒక అవగాహన మీకుందా? ఈ లోకాన్ని విడిచిపెడితే నేను యేసు దగ్గర ఉంటాను, పరలోకం వెళ్తాను, దేవునితో ఉంటాను అనే ఆ విజన్ మీకుందా?
పౌలు అంటాడు, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉంటాను. అదే పౌలు అంటాడు, బ్రతికి ఉన్నా చనిపోయినా మనమందరం కూడా క్రీస్తుతో ఉండాలి అంటాడు. కొన్నిసార్లు క్రైస్తవ జీవితంలో ఓ సరైన మారు మనసు, బాప్తిస్మ అనుభవాలు పొందకుండా ఈ లోక సంబంధమైన కార్యక్రమాల వైపు వెళ్తూ, తుచ్చమైన అభిలాషల్లో పడుతూ, త్రాగుడుకు, పేకాటకు, డ్రగ్స్కి, మత్తుపానీయాలకు గురై లోక సంబంధమైన ప్రేమ అనే ఊబుల్లో పడిపోతూ చిన్న చిన్న అలవాట్లు మార్చుకోలేక, ఏమండి కొన్నిసార్ల దైవజనుడు పౌలు సువార్త చెప్పుకుంటూ వెళ్తున్నారండి. యేసు ప్రభు గురించి చెప్తుంటే వారికి ఇష్టం లేదు. పౌలు ఒక మాట అన్నారు చూసి, నిత్య జీవానికి మిమ్మల్ని మీరే అపాత్రులుగా మార్చుకుంటున్నారు. ఇక నా మీద లేదు ఈ దోషం. పౌలు అనే మాటలు, ఒక సేవకునిగా నేను వచ్చాను, ఆయన శుభం తీసుకొని వచ్చాను, ఆ జీవవాక్యాన్ని చేతపట్టుకొని వచ్చాను, ఆ జీవవాక్యం మీకు నిత్య జీవాన్ని కలగ చేస్తుంది అనుకున్నాను, కానీ మిమ్మల్ని మీరే నిత్య జీవానికి అపాత్రులుగా, అయోగ్యులుగా మార్చుకున్నారు. ఇక నేను బాధ్యుని కాదంటాడు. మరి ఆ నిత్య జీవాన్ని గురించి ఆలోచిస్తున్నారా? కొన్నిసార్లు తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తాను నేను. వాళ్ళ పిల్లలకి 15-16 సంవత్సరాలు వస్తాయి. ఏమండి, నేను ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత అడుగుతాను, బాబు బాప్తిస్మం పొందారా అని. ఇంక పొందలేదండి. ఎందుకు సిద్ధపరచలేదు? మరి పాప బాప్తిస్మం పొందారా? పొందలేదండి. ఎందుకు సిద్ధపరచలేదు? ఆడపిల్ల పుట్టగానే 20 సంవత్సరాలకి ఏమండి 1,00,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్. 20 సంవత్సరాల తర్వాత పిల్లలకి కట్నానికో లేకపోతే పెళ్లి ఖర్చులకో సరిపోతాయని ఆ ఆలోచన ఉన్నప్పుడు, రేపు మీ పిల్లలు ప్రభు రాకడ వచ్చినప్పుడు మనం ఎత్తబడుతుంటే, పిల్లలు ఒకవేళ బాప్తిస్మం పొందకుండా విడవబడుతుంటే ఆ తపన ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించారా? నిత్య జీవానికి మిమ్మల్ని మీరే అపాత్రులుగా మార్చుకొని మీ పిల్లలకు దూరం చేస్తున్నారా? కొంచెం ఆలోచించండి. పిల్లల గురించి ఆలోచిస్తున్నారు ఏ రోజైనా? దగ్గర సంబంధంగా ఉంటారు కొంతమంది. కొన్నిసార్లు పురుషులు కానీ స్త్రీలు కానీ చాలా దగ్గరగా ఉంటారు, మంచిది. 3 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నారు, బాప్తిస్మం పొందావా అంటే, ఏమండి ఆలోచిస్తా, అది ట్రై చేస్తున్నానండి అంటారు. ట్రై చేయటం కాదు బ్రదర్, ట్రై చేయటం కాదు సిస్టర్. నిత్య జీవానికి మీరు వద్దనుకుంటున్నారు, అది నిత్య జీవం వద్దనుకుంటున్నారు. ఇక నేను ఏ భాషలో చెప్పాలో మీకు అర్థం కావట్లేదు. నిత్య జీవం అండి, నిత్య జీవం. ట్రైన్లో మనం గేట్ దగ్గర నిలబడ్డం, పాస్ట్లో వెళ్తుంది ట్రైను, ఏమండి లోపలికి రండి, లోపలికి వచ్చి కూర్చోండి అంటే, కాదులేండి కొంచెం బయటికి వెళ్ళి వస్తారని దూకినట్టు అనమాట, మీరు నెగ్లెక్ట్ చేస్తే. అందుకే ఫ్యూచర్ను గురించి నాకు అవగాహన కలిగిన నోవాహు తన భార్యను, తన 3 కుమారుల్ని, తన 3 కోడలను ఎలా సిద్ధపరుచుకున్నాడో, ఎలా నిత్య జీవానికి అర్హులుగా మార్చారో కొంచెం ఆలోచించండి. లోకమంతటి మీదకి వచ్చిన జలప్రలయంలో తన కుటుంబం మాత్రమే ఒక నూతన సృష్టిని అనుభవించడానికి ఈ క్రిస్మస్ కూడిక సందర్భంగా కొంచెం ఆలోచించమని దేవుని వాత్సల్యమును బట్టి మీకు బోధిస్తూ ఉన్నాను. తీతు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఇక్కడ ఇందాక జీవము ప్రత్యక్షమై అనుంది, ఇక్కడ కృప ప్రత్యక్షమై. యేసుక్రీస్తుకు మరో పేరు ఏంటంటే కృప. చదువుతున్నారు కృప. మంచి మాట అండి. సమస్త మనుషులకు హల్లెలూయా అని చెప్పండి గట్టిగా. సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప అంటే యేసుక్రీస్తు ప్రత్యక్షమై. అదిగో 2 కార్యాలు మనం అక్కడ విడిచిపెడుతున్నాం. భక్తిహీనతను విడిచిపెడుతున్నాము, ఇహలోక సంబంధమైనటువంటి దురాశలన్నిటినీ విడిచిపెడుతున్నాం. ఒక వాక్యం వదిలి 2వ వాక్యం చదవండి.
ఓకే, ఈ లోకములో మంచి మాట చూడండి. ఈ లోకములో మనం విడిచిపెట్టాల్సింది రెండు పైన: భక్తిహీనత, దురాశలు. కలిగి ఉండవలసినవి కొన్ని. ఒకటి స్వబుద్ధితోనూ స్వస్థ బుద్ధి, నీతి, భక్తితోనూ బ్రతకాలి. ఆ కృప ప్రత్యక్షమైంది. ఎందుకంటే కృప అయిన యేసుక్రీస్తు, ఆ కృపా సత్య సంపూర్ణమైన యేసుక్రీస్తు ప్రత్యక్షం కావడానికి కారణం ఏమిటంటే మనము భక్తిహీనతను విడిచిపెట్టాం. మీ భక్తిహీనతను విడిచిపెట్టడానికి యేసు ప్రత్యక్షమాయను. సమస్త విధములైన దురాశలు విసర్జించడానికే యేసుక్రీస్తు ప్రత్యక్షమాయను. వీటన్నిటి నుంచి మనల్ని విడిపించి ఇప్పుడు మనల్ని ఎలా బ్రతికేటట్లు చేశాడైనా. ఈ రోజున ఇప్పుడు చెప్తున్నానండి, ప్రజెంట్ మన పరిస్థితి ఎలా ఉందంటే స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ బ్రతుకుతాను. ఈ రోజున మనకి ఏమంటే స్వస్థ బుద్ధి అంటే ఒక స్థిరమైన బుద్ధి, ఒక నిబ్బరమైన బుద్ధి. ఒకప్పుడు స్టెబిలిటీ లేకుండా తిరిగాం. ఇప్పుడు ఒక మనస్సుకు దృఢపరుచుకున్నాం. పేతురు ఒకప్పుడు ఏమండి స్థిరం లేకుండా తిరిగారు. తర్వాత ఒక అవగాహనకు వచ్చారు. స్వస్థ బుద్ధి పొందటానికి, నీతిగా బ్రతకటానికి, భక్తిగా బ్రతకటానికి కారణమే యేసుక్రీస్తు సశరీరిగా ప్రత్యక్షమగుట. ఆయన ప్రత్యక్షమగుట వలనే ఇప్పుడు మనం ఇవన్నిటిని కలిగి జీవిస్తున్నాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అవసరమైన మాటలే 4 మాటలు మీకు చెప్పాను. ప్రియమైన సహోదరులారా, 4 ప్రాముఖ్యమైన ఆశీర్వాదాలు ఈ క్రిస్మస్ కూడిక సందర్భంగా మీకు చెప్పాను. ఆయన ఈ లోకానికి సశరీరుడిగా వచ్చుట వలన పాపములు తీసివేయబడినవి, అపవాది క్రియలన్నీ లయమైపోయినవి, మనకు నిత్య జీవము కలిగింది. తర్వాత మనం ఇప్పుడు భక్తితోనూ, నీతితోనూ, స్వస్థ బుద్ధితోనూ ఈ లోకములో మనం బ్రతుకుతూ ఉన్నాము. ఈ మాటలన్నింటినీ ప్రభు మీ హృదయంలో స్థిరపరచునుగాక.